ఈ మీనరాశి వారికి ఈ మే మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 60 నుంచి 60% సుఫలితాలకు అవకాశం ఉంది. షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ మే నెల 15 నుంచి తృతీయ భావమైనటువంటి వృషభ రాశిలోనికి ప్రవేశించడం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చేటువంటి పరిస్థితి కూడా మీనరాశి వారికి మే మాసంలో కనిపిస్తుంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ మే నెల 14 వరకు ద్వితీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల మీ కుటుంబపరమైనటువంటి వ్యాపారం అనగా సాంప్రదాయ మీ వ్యాపారాలు మరింతగా ఈ మాసంలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తాయి. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి కూడా లాభాలు అందుకుంటారు. ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా చతుర్థములో మిథున రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి, విద్యార్థులకు మంచి ఫలితాలు, జీవిత భాగస్వామి సహకారం మీకు మెండుగా రావడానికి అవకాశం ఉంది. ఇక ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, గొడవలకు అవకాశం ఉంది. ఈ కుజదోషం నుంచి బయటపడడానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకం కానీ, అర్చన కానీ నిర్వర్తించండి. అలాగే స్వామివారికి ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. నిరంతరం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేదవారికి కానీ దానం చేయడం వల్ల ఈ మీనరాశి వారికి కుజదోషం నుంచి బయటపడడానికి అవకాశం కల్పిస్తుంది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలంతా కూడా పాటిస్తూ IBM ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.